మహాగణుడా, మీకే వందనములయ్యా. ఈ సమయాన నీ మాటలు వినవలెనని అత్యాసక్తితో మేమందరమును కూడా వేచి ఉన్నాము. మరి ఈ పాపినైనటువంటి నేను నీ పక్షముగా నిలవబడుతున్నాను. దేవా, నా సమస్త అతిక్రమములను మన్నించి నన్ను ప్రభువా నీ ప్రియకుమారుని యొక్క రక్తములో కడిగి పవిత్రపరచి నన్ను నీ నోటి ఊరగా వినియోగించుకున్నామని మీ ఉద్దేశము, నీ చిత్తము ఈరోజు నీ లేఖనముల ద్వారా మేము తెలుసుకుని వాటిని గ్రహించి వాటిని అనుసరించి నడిచి మేము ధన్యులగుటకు, నీ ప్రియమైనటువంటి వారుగా జీవించుటకు, నీ రాకకై సిద్ధపడుటకు మీరే మాకు సహాయమును కలుగు చేయమని మీ పరిశుద్ధాత్మని యొక్క శక్తిని మా అందరికీ కలుగు చేయండి. మీ యొక్క ప్రభువ మాటల చేత మేము సర్వసత్యములోనికి నడిపించి ఆ సత్యమును అనుసరించి నడవడానికి సహాయము చేయమని నజరేయుడని యేసు నామములు అడిగి పొందుకుని నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఈ సమయాన్ని దేవుని యొక్క వాక్య భాగంలోనికి మనము నేరుగా వెళదాము. మనకి సమయం చాలా తక్కువగా ఉన్నది కనుక మరి ఆ విలువైనటువంటి ఆ సమయాన్ని మనము చక్కగా వినియోగించుకుని దేవునికి చిత్తం ఏమిటో మనము జాగ్రత్తగా కొన్ని విషయాలను పరిశీలన మనం చేద్దాం. ఈరోజు నేను ఎంచుకున్నటువంటి అంశం ఏమిటి అని అంటే, ఇక్కడ మనకు కనబడుతుంది, నీ సృష్టికర్తను జ్ఞాపకమునకు తెచ్చుకొనము. నీ సృష్టికర్తను జ్ఞాపకమునకు తెచ్చుకొనము అనే ఒక అంశం మీద ఈరోజు మనము కొన్ని ఆధ్యాత్మిక పాఠాలు మనం నేర్చుకోబోతూ ఉన్నామని మనలందరికీ తెలుసు. జ్ఞాని అయిన సొలొమోను ఎంతమందికి తెలుసండి? మనలందరికీ ఆయన తెలుసు. ఆయన దావీదు కుమారుడని, ప్రపంచములోనే ఆయనే ధనవంతుడు, ప్రపంచములోనే ఆయనే జ్ఞానము కలిగినటువంటి వాడు. అయితే అటువంటి సొలొమోను మహారాజు ఆయన జీవించిన జీవిత విధానములో మరి ఎంతో మనము చూడొచ్చు. ఆయన కనులకు ఏది కూడా ఆటంకపరచకుండా అన్నీ చూశాడు, అన్నీ అనుభవించాడు, అన్నీ కూడా మరి ఇహలోకములో దేవుడు అతనికి దయచేశాడు. అవన్నీ కూడా అనుభవించిన తరువాత, అవన్నీ కూడా మరి ఆయన జీవితంలో మరి అనుభవించిన తర్వాత వృద్ధాప్యముకు వచ్చేసరికి తాను చేసిన ఒక తప్పిదాన్ని తెలుసుకున్న తరువాత ఆయన కొన్ని విషయాలను ప్రసంగి గ్రంథములో తాను ఒక పెన్ను పెట్టి రాసి మనలందరికీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి ప్రసంగి గ్రంథమును గనక మనం ఆలోచన చేసినట్లయితే, సొలొమోను మహారాజు తన వృద్ధాప్యములో, తన చివరి కాలములో ఆయన ముందు అనుగ్రహించబడినవన్నీ కూడా ఆయన అనుభవించిన తర్వాత జీవిత పరమార్థం ఏమిటి అని ఆలోచన చేసి మరి మనలందరికీ కూడా చివరిగా ఆయన పలుకుతున్న మాటలు ఏంటి అని అంటే, ఈ ప్రసంగి గ్రంథము ద్వారా చెబుతున్నది, ఈ లోకములో సమస్తము వ్యర్థమే. ఏటండి? ఈ లోకములో ఉన్నవన్నీ సమస్తమును వ్యర్థమే అని చెప్పేసి ఈ యొక్క ప్రసంగి గ్రంథములో ఇదంతా కూడా ఒక థీములో చెప్పాలని అంటే సమస్తము వ్యర్థమే అని చెప్పి ఆయన ఇంకొన్ని విషయాలను ఈ గ్రంథములో రాసి మనలందరికీ ఆయన వివరించి చెబుతా ఉన్నాడు. ఈ ప్రసంగి గ్రంథములో 12 అధ్యాయాలు ఉన్నాయి. ఆ 12 అధ్యాయాలలో ఆయన చెప్పాలనుకుంటున్న ఉద్దేశం ఏంటి అని అంటే, ఇహలోకములో మనం అందరము కూడా జీవించుచున్నాము. అయితే మన జీవితముల యొక్క అర్థం ఏమిటి, వాటి ఉద్దేశం ఏమిటి అనేది ఈ గ్రంథములో మనకి వివరించి చెబుతా ఉన్నాడు. అంతేకాక స్వార్థపూర్వితంగా మనము జీవించినట్లయితే ఆ జీవితమునకు తగినటువంటి పర్యావసనము, ఫలితములో మనం ఏమేమి పొందుకుంటామో కూడా ఈ గ్రంథములో మనకి వివరించి మనకి తెలియపరుస్తూ ఉన్నాడని. కాబట్టి జ్ఞాని అయిన సొలొమోను ఆయనకు ముందు కానీ ఆయన వెనుక కానీ ఆయన అంతటి జ్ఞానవంతుడు లేనే లేడు. కాబట్టి అటువంటి జ్ఞానము కలిగినటువంటి సొలొమోను మహారాజు మరి ఈలాగున ఒక ఉన్నతమైనటువంటి మాట ఆయన సెలవిస్తూ ఉన్నాడు. అయితే మరి ఆయన చివరిగా కన్క్లూడ్ చేసినటువంటి విధానం ఏంటి అని అంటే, ఆ పత్రికను, ఆ గ్రంథాన్ని అర్ధరహితమైనటువంటి మరణాన్ని తప్పించుకోవడానికి దేవునికి విధేయత చూపటమే ఏకైక మార్గము అని చెప్పేసి ఈ గ్రంథంలో ముగిస్తూ ఉన్నాడని ఆయన మాటలతో. ఏంటండి? ఈ జీవితం అందరికీ కూడా ఇవ్వబడింది, కానీ చాలామంది ఆ జీవితాన్ని సరైనటువంటి విధముగా వినియోగించుకోలేకపోతూ ఉన్నారు. కాబట్టి అర్ధరహితమైనటువంటి మరణాన్ని వారు పొందుకోవాల్సి వస్తుంది. అటువంటి మరణము నుండి మనం తప్పించుకోవాలి అని అంటే దేవునికి విధేయత చూపుట తప్ప మరొక మార్గము మనకేమీ లేదు అని ఆయన యొక్క ఈ గ్రంథంలో ముగింపు మాటలుగా వివరించి చెబుతా ఉన్నాడు.
ఏదో రోడ్డును పోయేటువంటి వ్యక్తి ఈ మాటలు చెప్పట్లేదు. పరిశుద్ధాత్మ ద్వారా ఆవేశము వలన మరి ఈ మాటలను రాస్తూ మనలందరికీ కూడా నేటికి కూడా మరి ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ మాటలను మనకి వివరించి చెబుతా ఉన్నాడు. అయితే 12వ అధ్యాయములో చివరి వచనములో మరి మొదటి వచనములో ఆయన ఏమని ఈ మాటలు ప్రారంభించాడో ఒకసారి మనం అందరమును కూడా చదువుదాము. దుర్దినములు రాకమునిపే ఏంటండి, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదు అని చెప్పు. సంవత్సరములు రాకముందే తేజస్సును సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే ఏంటండి, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినముల యందు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. గమనించండి ప్రియమైన దేవుని వారలారా, ఈ జ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు గారు ఈ అధ్యాయములో రిమెంబర్ యువర్ క్రియేటర్, నీ సృష్టికర్తను జ్ఞాపకమును తెచ్చుకొనుము అనేటువంటి మాట ప్రతి వచనములోనూ ఒక్కొక్క మారు ఆయన రాశాడు. 4 సార్లు రాశాడు, నీ సృష్టికర్తను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. తెలుగు బైబిల్లో అవి ఇవ్వబడలేదు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో మనం గనక చదివినట్లయితే ప్రతి వచనము ప్రారంభములో కూడా రిమెంబర్ యువర్ క్రియేటర్. ఎప్పుడు మనము ఆయనను స్మరణకు తెచ్చుకోవాలి అంటే మన యవ్వన కాలములో, బాల్య దినములలో అని ఈ తెలుగు బైబిల్లో రాసి ఉన్నారు, కానీ మరి ఇంగ్లీష్లో చెబుతున్నాడు, యవ్వన కాలమందు నీ సృష్టికర్తను జ్ఞాపకమునకు తెచ్చుకునుము అని చెప్పి ఇలాగున మరి ఆ యొక్క ఉన్నతమైనటువంటి మాటను తెలియపరుస్తూ ఉన్నాడని. ఎందుకు ఈ మాటలను తెలియపరుస్తూ ఉన్నాడని అంటే, మరి జీవితం అనేది అందరికీ ఇవ్వబడింది, అందరము కూడా జీవించుచున్నాము. అయితే ఈ జీవితములో మనం కొన్ని మాటలు వింటూ ఉంటామని, చాలా మార్లు మనం వింటూ ఉంటాము. పలానా ధనవంతులు ప్రసిద్ధిగాంచినటువంటి వారు ఇంటర్వ్యూస్లో చెబుతూ ఉంటారని. మనం అనుకుంటాము వారి జీవితం చాలా అందంగా ఉందని, చాలా వారు సుఖంగా ఉన్నారని. వారి ఇంటర్వ్యూలో చెబుతున్నప్పుడు వారి మాటలు మనకు అర్థమవుతుంది, మేము వెళుతున్నటువంటి బాధ ఎవరికి తెలియదు, చాలా చీకటిలో వెళుతున్నాము, చాలా బాధలు అనుభవిస్తున్నాము, చాలా బలహీనతలు ఎదుర్కొంటున్నాము అని చెప్పేసి చాలామంది ధనవంతులు ప్రసిద్ధిగాంచిన వారు చెబుతూ ఉంటారని. అవునా కాదంటారా? ఇవి మనం అనేక మార్లు విన్నాము. అంతేకాక మరొక విషయం ఏమిటి అని అంటే, ఇక్కడ మనకి ఇంకొక విషయం చెబుతూ ఉంది. కొన్ని షాకింగ్ న్యూస్లు కూడా మనం వింటూ ఉంటాము. ధనవంతులు లేదా మరి ప్రసిద్ధిగాంచినటువంటి హీరోలు హీరోయిన్స్ కొన్ని మార్లు సూసైడ్ చేసుకుని చనిపోయారని చెప్పేసి మనం వింటాం. విన్నప్పుడు అయ్యా ఏంటి, వాళ్ళకి అంత భవిష్యత్తు ఉంది, అంత అందంగా ఉన్నారు, అంత ధనం ఉంది, అంత పేరుగాంచినటువంటి వారు ఇలా ఎందుకు మరణించారు? వారికి కలిగిన కష్టమును బట్టి. అయితే మనం ఆలోచన చేయొచ్చు, ఇవన్నీ కూడా మనం విన్నప్పుడు మరి కొన్ని మనకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఇంత ధనవంతులు, ఇంత శక్తి కలిగిన వారు, ఇంతగా పేరుగాంచినటువంటి వారు ఇలా మరణించారేంటి అని చెప్పేసి. అయితే ఈ సొలొమోను దీనికి సమాధానం ఇస్తూ ఏమంటున్నాడని అంటే, యెహోలోకములో జీవించుచున్నటువంటి జీవితము దేవుడు మనకు అనుగ్రహించింది. ఆ దేవుని కలిగి మనము జీవించాలి. ఆయన కలిగి లేకుండా మనము జీవించినట్లయితే నీవెంత సంపాదించినా, నీకెంత శక్తి ఉన్నప్పటికీ, నీకు ఎంత పేరుగాంచినప్పటికీ, ఎంతమంది నిన్ను ఆరాధించినప్పటికీ, పొగిడినప్పటికీ అదంతా కూడా చివరికి ఏమవుతుంది? శూన్యమే అని చెప్పి ఈ యొక్క సొలొమోను మహారాజు గారు జీవితం యొక్క అర్థాన్ని మనకు వివరిస్తూ ఉన్నాడని. అవును ప్రియమైన దేవుని వారిలారా, మనం అనుకుంటూ ఉంటాము మరి పేరుగాంచిన వారి జీవితం బాగుంది, ధనవంతుల జీవితము బాగుంది అని. లేదు. దేవుని గనుక కలిగి లేకుండా మనము జీవిస్తే ఈ లోకములో మనకు సమాధానం అనేది లేదు. కాబట్టి ఆ జీవము కలిగిన దేవుణ్ణి మనము కలిగి జీవించవలెనని, ఆ జీవము కలిగిన దేవునికి మనము విధేయత చూపవలెనని ఈ జ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు ఆయన చివరి వృద్ధాప్యములో ఆ మాటలను తెలియపరుస్తూ ఉన్నాడు. ఎందుకు ఆయన మనకు ప్రాముఖ్యము అంటే, ఆ వృద్ధాప్యములో ఉన్నాడు. ఈ మాటలు యవ్వనస్తులకి, చిన్న బిడ్డలకి వివరించి చెబుతూ ఉన్నాడు. ఎందుకనంటే ఆయనకు అవకాశము లేదు ఇంకా ఫుల్గా జీవించి చూపించటానికి. అవునా కాదంటారా? కానీ ఆ వృద్ధాప్యములో ఉన్నటువంటి ఆయన ఇంకా మరి భవిష్యత్తు గురించి తెలియనటువంటి వారికి తెలియపరచడానికి ఒక ఉన్నతమైనటువంటి విషయాలను తెలియపరుస్తూ ఉన్నాడని. ఒకసారి మనం ఆలోచన చేద్దాము. పెద్దలైనటువంటి వారు అనుకుంటూ ఉంటారని, నేను నా యవ్వన కాలంలో ఎంతో ప్రయాసపడ్డాను, ఎంతో పని చేశాను, ఇప్పుడు నేనేం చేయలేకపోతా ఉన్నానని.
నేను మరల యవనస్తునైతే నేను ఇంకా గొప్ప పనులు నేను చేస్తానని ఎప్పుడు అనుకోలేదంటారా పెద్దలు? స్త్రీలు అనుకున్నాము. ఈ వృద్ధాప్యం ఒక శాపమని, నేను ఎవరినైతే మరలా బాగున్నని, ఇంత జ్ఞానముతో నేను మరలా వెనకకు వెళ్ళి బలాన్ని పొందుకుని నేను ఇంకా దేవునికి నమ్మకమైన వానిగా జీవిస్తానని కొన్ని మార్లు మనం అనుకొనవచ్చు. కానీ అవకాశం ఉందంటారా? లేనే లేదు. కానీ అవకాశం ఉన్నప్పుడే మనం వాటిని సద్వినియోగం చేసుకోవాలి. జ్ఞాని అయిన సొలొమోను వృద్ధాప్యములో ఉండి ఆయన చెబుతా ఉన్నాడు, కౌన్సిల్ ఇస్తా ఉన్నాడు, యవనులారా మీ యొక్క బాల్య దినములయందే మీ సృష్టికర్తను జ్ఞాపకమునకు తెచ్చుకోనండి. ఆయనను మీరు మరిచిపోవద్దు, ఆయనను మీరు ఎరిగి ఉండండి అని చెప్పేసి ఎంతగాని ఈ జ్ఞాని అయిన సొలొమోను వివరించి చెబుతా ఉన్నాడు. ఏదైనా బైబిల్లో ఒక మారు చెబితేనే అది ప్రాముఖ్యము అని అంటే, మాటి మాటికి అవి వ్రాయబడితే అది మరీ ప్రాముఖ్యము. మరి 12వ అధ్యాయములో ప్రతి వచనము ప్రారంభము కూడా నీ సృష్టికర్తను జ్ఞాపకమునకు తెచ్చుకున్నాము. రిమెంబర్ యువర్ క్రియేటర్ అని చెప్పేసి ఆయన రాస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నిజమే, ఆ సృష్టికర్తను మనము జ్ఞాపకము తెచ్చుకొని మనకివ్వబడినటువంటి ఈ జీవితములో ఆ సృష్టికర్తను మనము కలిగి జీవించవలనని ఈ యొక్క జ్ఞాని అయిన సొలొమోను మనకి హెచ్చరిస్తూ ఉన్నాడు, తెలియపరుస్తూ ఉన్నాడు. ఒక ఉన్నతమైనటువంటి హితబోధను ఆయన మనకు కనపరుస్తూ ఉన్నాడని. కాబట్టి ఈ విలువైనటువంటి సత్యములను, ఈ విలువైనటువంటి మాటలను బట్టి మనము ఇక్కడున్నటువంటి యవ్వనస్తులు, ఇక్కడున్నటువంటి ఇంకా మధ్య వయసులో ఉన్న, ఏ వయసులో ఉన్నప్పటికీ కూడా మీకు ఇవ్వబడినటువంటి జీవితములో దేవుని లేకుండా మీరు జీవించొద్దు. ఆయనను మీరు కలిగి జీవించండి. ఆయన కలిగి మీరు జీవించాలి అని అంటే ఆయన మనం ఎప్పుడు స్మరణకు తెచ్చుకోవాలి, ఆయన ఎప్పుడు మనము జ్ఞాపకమునకు తెచ్చుకోవాలి. యవ్వన బిడ్డలు అనొచ్చు, మరి సృష్టికర్తని జ్ఞాపకము తెచ్చుకోమన్నారు, ఇంతకు ఆయన ఎవరు? ఆ సృష్టికర్త ఎవరు అని కొంతమంది అడుగుతూ ఉంటారని. అయితే లేఖనాలు మనకి సెలవిస్తూ ఉన్నాయి. ఆదికాండము 1వ అధ్యాయము, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించను. అయితే యోహాను సువార్తలో క్రీస్తును ఉద్దేశించి అంటున్నాడు, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్దను ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండను. అయితే ఆ క్రీస్తు వలనే ఈ సమస్తమును కూడా కలిగి ఉన్నవని, కలిగి ఉన్నవేవి కూడా ఆయన లేకుండా కలుగలేదని కూడా ఆయన వివరించి చెబుతా ఉన్నాడు. ఈ లోకమును సృజించినటువంటి సృష్టికర్త ప్రభువు అయిన యేసు. ఇంకా అపోస్తలుడైన పౌలు కూడా దాన్ని రూఢిగా నొక్కి చెబుతా ఉన్నాడు, సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనములో ఈ రీతిగా ఈ మాటలు అంటూ ఉన్నాడు. ఒకసారి మనం అందరము కూడా తెరిచి చదువుదాము. కొలస్సీ, ఏలయనగా ఆకాశమందున్నవియో భూమి యందున్నవియో దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజించబడను, సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టియు సృజింపబడను. ఇంకా అంటున్నాడు, ఆయన అన్నిటికంటే ముందున్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అపోస్తుడైన పౌలు యేసుక్రీస్తు ప్రభువారిని గురించి చక్కగా వివరించి, ఇదిగో ఈయనే సృష్టికర్త, ఆయన వలననే సమస్తమును కూడా కలిగి ఉన్నవే అని చెప్పి వివరించి చెబుతా ఉన్నాడు. గమనించండి ప్రియ యవ్వన బిడ్డలారా, ప్రియ దేవుని సంఘమా, మన సృష్టికర్తను మనం జ్ఞాపకము తెచ్చుకోవాలి. ఆ సృష్టికర్త ఈ లోకమునంతటిని కూడా సృజించిన వాడు ఆయన మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. ఆయనను మనము జ్ఞాపకమునకు తెచ్చుకోవాలి. ఆయన ఎందుకు మన జ్ఞాపకం తెచ్చుకోవాలని అంటే, ఆయనలో ఏముంది? ఆయన ప్రేమను మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి, ఆయన కనికరమును జ్ఞాపకము తెచ్చుకోవాలి, ఆయన దయను మనము జ్ఞాపకమునకు తెచ్చుకోవాలి. అయితే దేవుడు ఆ క్రీస్తునందు మనల్ని ఎంతగా ప్రేమించుచున్నాడనేటువంటి విషయాన్ని కూడా మనము జ్ఞాపకమునకు తెచ్చుకోవాలి. ఎంతగా ఆయన మనల్ని ప్రేమించుచున్నాడో ఒక విషయాన్ని మనము జాగ్రత్తగా మనం నేర్చుకుందాం. ఆల్రెడీ పాత నిబంధన గ్రంథంలో ఒక వృత్తాంతాన్ని మనకు పెట్టాడు, మనలందరికీ తెలుసు. అదేంటి అని అంటే, అబ్రహాము. ఎవరండి? అబ్రహాము విశ్వాసులకు తండ్రి. 100వ సంవత్సరములో అతనికి ఒక కుమారుడు పుట్టాడు. అయితే పిల్లవాడు పాలు విడిచాడు, గొప్ప విందు చేశాడు అబ్రహాము. బాగుంది, అతను ఎదుగుతూ ఉన్నాడు. అయితే ఒకానొక దినమున అబ్రహాముని మరి దర్శనములు అంటా ఉన్నాడు, నీకున్నటువంటి ఏకైక కుమారుడిని నాకు దహన బలిగా అర్పించు అన్నప్పుడు ఆ యొక్క అబ్రహాం ఏం చేయాలో అనేటువంటి ఆలోచనలు పడ్డాడు.
కానీ 25 సంవత్సరాలు పట్టింది దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరడానికి. కానీ తిరిగి ఇవ్వడానికి 24 గంటలు కూడా ఆయన ఆలోచన చేయకుండా ఆ యొక్క అబ్రహాము ఇస్సాకును తీసుకుని ఆయన చూపిస్తానన్నటువంటి పర్వతము దగ్గరకు వెళ్ళాడు. ఆయన ముందు ఆ పర్వతం ఉందే ఎక్కాడు. మనలందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఎక్కిన తర్వాత దహన బలిపీఠాన్ని కట్టాడు. ఇస్సాకు అబ్రహాము కూడా కలిపే. అబ్రహాము మరి ఇస్సాకుకి ఈ విషయాన్ని తెలియచేయలేదు. అయితే ఇస్సాకు ఆలోచిస్తూ ఉన్నాడు, ఒక గొర్రెపిల్ల ఉండాలి కదా, ఎక్కడది? నాన్నని అడిగాడు. నాన్న అంటా ఉన్నాడు దేవుడే చూసుకుంటాడని. అబ్రహాము విశ్వాసము కనబడుతుంది. అయితే మరి ఆయన ఎంతో ప్రేమించినటువంటి తన కుమారుణ్ణి చేతులు కట్టి కాళ్ళను కట్టి ఆ దహన బలిపీఠం మీద పెట్టినప్పుడు ఆ కుమారుడు నోరు మెదపలేదండి. ఇక్కడ మనకి ఏం కనబడుతుందని అంటే తండ్రి విశ్వాసము, కుమారుని యొక్క విధేయత రెండు కూడా మనకు కనబడతా ఉన్నాయి. అబ్రహాము యొక్క విశ్వాసము, ఇస్సాకు యొక్క విధేయత పరిపూర్ణమైనప్పుడు మరి ఆ కుమారుని బలిగా ఇవ్వడానికి ఆ కత్తిని మరి అలాగున లేపి మరి బలిగా ఇచ్చేసరికి దేవుని యొక్క దూత ఏమంటా ఉన్నాడని అంటే మనలందరికీ తెలిసి మాటలు ఆదికాండం 22వ అధ్యాయము 12వ వచనము. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకు, మీకు చాలు, ఇది చాలు. ఏమంటున్నాడని అంటే ఇది చాలు, ఆ కుమారుని మీద మీరు చెయ్యొద్దు. ఇంకేమంటున్నాడో చూద్దాము. అతనిని ఏమీయో చెయ్యకము, నీకు ఒక్కడై ఉన్నప్పుడు నీ కుమారుని నాకియ వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడు అని ఇందువలన నాకు కనబడుచున్నది. అక్కడ ఉన్నటువంటి ఆ మాటలను మనం గమనించున్నట్లయితే ఆ కుమారుని మీద నువ్వు చెయ్యొద్దు, ఆ కుమారునికి ఏ హాని చెయ్యొద్దు, ఇది చాలు. ఆపాడండి దేవుడు. ఆ దూత వచ్చి సమాచారం ఇచ్చింది ఆపమని. అయితే అబ్రహాము చాలా సంతోషించాడు. ఆ కుమారుని విధేయత అలాగే అబ్రహాము యొక్క విశ్వాసము ఎంతో పరీక్షించబడిన తర్వాత వారు జయము నొందుకున్నారు, సంతోషించారు. మరి అక్కడ ఇంకొక విషయం కూడా అక్కడ మనకు జరిగింది. ఇదే వృత్తాంతము. తండ్రి ప్రేమ, మరి తండ్రి ఏ రీతిగా ఈ లోకాన్ని ప్రేమిస్తున్నాడో, పరలోకముందున తండ్రి ఏ రీతిగా ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమను వ్యక్తపరచడానికి కూడా తన ప్రియకుమారుని వెనుతీయడానికి ఆయన వెనుకాడలేదండి. అయితే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి పంపాడు ఈ తండ్రి. ఆ ప్రభువు వచ్చాడు. ఆ ప్రభువు ఏం చేశాడు అనంటే ఆయన ఎలా జీవించాడు అనంటే అనుకువతో, ఆత్మాపేక్షతో, పేదరికముతో, శ్రమతో, నిందలతో కూడినటువంటి జీవితాన్ని ఆయన జీవించాడు. అయితే చివరికి ఆయన సిలువ మరణము, సిలువ మీదకి ఎక్కినప్పుడు ఆ యొక్క సిలువ మీద ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఆ మరణము మరి నొందుతున్నటువంటి సమయములో ఆ పరలోకములో ఉన్నటువంటి దేవునికి దూతలు దుఃఖముఖముతో ఆ క్రీస్తుకి కూడా ఆ దూతను పంపి చాలు, ఇక ఆపము నా కుమారుడా, ఇక చాలు అని చెప్పేసి మరి ఎవరైనా సరే దూత వచ్చి సమాచారం ఇస్తుందేమో అని చెప్పేసి అనుకుంటున్నారు, కానీ సమాచారము ఇవ్వలేదు. ఆ దేవదూతల యొక్క ఘనమట మరి ఎలంచి వైచమ్మ గారు రాస్తా ఉన్నారండి ఈ యొక్క మాటలు సంఘానికి ఉపదేశములైనటువంటి పుస్తకములో. ఆ దూతలు దుఃఖముఖముతో చూస్తూ ఉన్నాయి. తండ్రి ఆజ్ఞాపిస్తాడేమో ఆ మరణాన్ని అక్కడితో ఆపివేయమని చెప్పేసి. నిజముగా తండ్రి ఏం చేశాడు అని అంటే ఆపమనలేదు, ఆజ్ఞ ఇవ్వలేదు దేవునికి దూతలకే. ఆ దూతలు అలాగే నిలిచిపోయారు. అయితే ఆ యొక్క ప్రభువు అయినటువంటి యేసు ఆ యొక్క కల్వరి కొండ మీద ఆ సిలువలో అనేక అవమానాలు ఉమ్మివేయబడ్డారు. మరి ఎంతగానో ఆయన కొట్టారు, నిందించారు, ఆయన ఎంతగానో మరి అవన్నీ కూడా అనుభవించి సిలువలో తన యొక్క తలలు వాల్చి ఆయన ప్రాణమును పెట్టినట్లుగా మనం చూస్తున్నాము. ఇక్కడ మనం గమనించినట్లయితే తండ్రి మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు అనంటే ఇక్కడున్న మనలందరినీ రక్షించుట కొరకు కూడా తన ప్రియ కుమారుని విడిచిపెట్టేంతగా కూడా ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దీనిని బట్టి మనకు అర్థమవుతుంది ఆ జీవము కలిగిన తండ్రి మనలందరినీ కూడా క్రీస్తుని బట్టి ఎంత ప్రేమిస్తున్నాడు అనంటే అది వర్ణనాతీతము, అది మనము వర్ణించలేనిది. అంత గొప్ప ప్రేమను దేవుడు మనపై ఆ క్రీస్తుని బట్టి కనపరుస్తూ ఉన్నాడు. అటువంటి ప్రేమను మనము తెలుసుకొని దేవుడు మనకిచ్చినటువంటి ఈ జీవితాన్ని, ఆ ప్రేమతో మనల్నికి ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని ఆయన కొరకే, ఆయన మహిమ కొరకే మనం ఈ లోకములో జీవించవలసినటువంటి బద్ధులమై ఉన్నామండి. దేవుని యొక్క ప్రేమను మనము పొందుకోవలసిన వారమై ఉన్నాము. ఆ ప్రేమ ఎంతో గొప్పది.
ఆ ప్రేమను కనపరిచాడు ఈ ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా. మరి అటువంటి విధంగా మరి దేవుడు అంత గొప్ప ప్రేమను మనము కనపరిచి ఆయనకి నమ్మకమైన వారముగా, ఆయనకు మహిమకరముగా జీవించవలనని నిన్ను నన్ను కూడా ఆ పాపము నుంచి విడిపించి రక్షిస్తే, ఆ ఇచ్చినటువంటి ఆ జీవితాన్ని నీవు నేను కూడా ఎలా వినియోగించుకుంటున్నాము అనేది ఒకసారి మనము ప్రశ్నించుకుందాము. నీకిచ్చినటువంటి జీవితము విలువైనదే, నీకిచ్చినటువంటి తలంతులు విలువైనవే, నీకిచ్చిన సమయము ఎంతో విలువైనదే. సమయము పోతే మరలా తిరిగి మనం సంపాదించుకోగలమంటారా? లేనే లేదు. మనం అనుకుంటూ ఉంటాము, భలే గడిచిపోయింది, ఈ దినం భలే గడిచిపోయింది, వెనక తిరిగి వెళితే ఆ దినం వస్తుందంటారా? ఒక్క నిమిషము కూడా తిరిగి మనకు వెనకకి రాదు. నీకిచ్చిన జీవితము విలువైనది, నీకిచ్చిన తలాంతులు విలువైనవి, నీకిచ్చినటువంటి సమయము కూడా విలువైనది. అదంతా కూడా ఆయన మహిమ కొరకు మనము జీవించవలసి ఉంటే మనం ఏం చేస్తూ ఉన్నాము అనంటే, ఆ సృష్టికర్తను మరిచిపోయి ఆ సృష్టికర్తకు మరి ప్రతిగా అపవాదిని మనము ఆరాధిస్తూ ఉన్నాము. అపవాది మోసములో పడి, అపవాది యొక్క తంత్రములో మనము పడి, అపవాదికి మనము ఎంతగానో విధేయత కనపరిచి నడుచుకుంటున్నాము. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, యవనులారా, యవనురాండ్లరారా, గమనించండి, మీకు ఇవ్వబడినటువంటి జీవితము ఎంతో విలువైనది. వృద్ధాప్యములు ఉన్నటువంటి వారి దగ్గరికి మీరు వెళ్ళి అడగండి, ఎంత విలువైనది అని వారు చెబుతారు. ఇప్పుడు మీకు తెలియదు, ఇప్పుడు మీకున్నటువంటి ఈ సమయము, ఇప్పుడు మీకున్నటువంటి బలము, ఇప్పుడు మీకు ఇవ్వబడిన తలంతులు ఎంతో గొప్పవి. అవన్నీ కూడా మనం నిరర్థకం చేసుకోవద్దు. అవి దేవుని కొరకే మనం వినియోగించాలి. ఒక మారు మన యొక్క సమయము గడిచిపోయింది, ఆ వృద్ధాప్యములోనికి వచ్చాము అని అంటే మనం చేయటానికి ఏమీ ఉండదు. అవును కాదంటారా? అందుకనే జ్ఞాని అయిన సొలొమోను అంటా ఉన్నాడు, జీవితం ఎంతో విలువైనది. దాన్ని అర్థం చేసుకుని, దాని ఉద్దేశం ఏమిటో తెలుసుకుని, మనలను కలుగు చేసినటువంటి ఆ జీవము కలిగినటువంటి ఆ సృష్టికర్తను మీరు స్మరణకు తెచ్చుకోండి. ఆయనకు విధేయత మీరు కనపరచండి. ఆ విధేయత ద్వారానే మనకున్నటువంటి మరి ఆ మరణము నుండి మనము తప్పించుకొనగలము. అదే ఒక మార్గము, అది ఏకైక మార్గము అని చెప్పేసి ఈ జ్ఞాని అయిన సొలొమోను మనకి వివరిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మనలందరికీ ఇచ్చినటువంటి ఈ విలువైన జీవితాన్ని, ఈ విలువైనటువంటి సమయాన్ని దేవుని మహిమ కొరకే మనము మరి మహిమ కొరకే వాడడానికి మనం అందరమును కూడా ప్రయత్నం చేద్దాము. దేవుని ప్రేమను మరువవద్దు. మనలను ప్రేమించి విలువ పెట్టి మనలను ఆయన సొత్తుగా చేసుకున్నాడు. ఆయన మనలను కొనుక్కొని ఉన్నాడు, విలువ పెట్టి మనలను కొనుక్కొని ఉన్నాడని. ఈ లోకములో విలువైనటువంటి బంగారాన్నో వజ్రాలను పెట్టి కొనలేదు, కానీ సిలువలో తాను చిందించినటువంటి రక్తము చేత మనల్ని కొనుక్కుని అన్నాడు. నీవు అనుభవించుచున్నటువంటి ఈ జీవితము, నీ అనుభవించుచున్నటువంటి ఈ సమస్తము, నీకు ఇవ్వబడినటువంటి ఈ ఉన్నతమైన తలంతులో నీకు ఇవ్వబడిన ఈ సమయము, బలము ఆయనవే. మరి ఆయన ఇచ్చాడో ఆయనకి విధేయత చూపి ఆయన కొరకు మనము వినియోగించాలి. కానీ నేటి దినాలలో ప్రియ యవన బిడలో ఆ దేవునిని మర్చిపోయి, ఆ జీవము కలిగినటువంటి దేవునిని పక్కన పెట్టేసి ఎంతగానో అపవాది యొక్క ఊచులలో పడిపోయి నడిపించబడతా ఉన్నాము. ఇక్కడ మనం ఎవరికి ముఖ్యము అనంటే ఇద్దరికి ముఖ్యము. ఎవరికి? దేవునికి మనము ప్రాముఖ్యము, అలాగనే అపవాదికి కూడా మనము ప్రాముఖ్యమే. దేవునికి మనం ఎంతో విలువైన వారము, కానీ అపవాదికి కూడా మనము విలువైన వారమే ఆయన పని చేయించుకోవడానికి. కాబట్టి దేవుడు మనలను కోరుతున్నాడు, అపవాది మనల్ని కోరుతున్నాడు. దేవుడు మనలను కోరుతున్నాడు, ఆయన చేతులకి మనము సజీవ యాగముగా సమర్పించుకుంటే నీ జీవితము జీవించిన తర్వాత నీవు ఎప్పుడును కూడా నీవు దాన్ని బట్టి రిగ్రెట్ అవ్వవు. అదే అపవాది చేతిలో నీవు పెట్టి జీవించినట్లయితే, నేను ఎందుకు జీవించాను ఈ జీవితం అని చివరిలో నీవు బాధపడతావు. కాబట్టి ఇద్దరికీ మనము ప్రాముఖ్యమే. కాబట్టి చేసుకోవలసిన సమయం ఇదే. ఎవరికి నీవు లోబడాలి? దేవునికా, అపవాదికా? ఇదే ప్రశ్న ఎవరికి వచ్చింది అని అంటే షడ్రకు, మేషకు, అబేద్నెగోలకు వచ్చిందన్న. ఎవరు మాట వినాలి? ఎవరి మాట? షడ్రకు, మేషకు, అబేద్నెగోలకి, దానియేలుకి ఎవరి మాట వినాలి అని చెప్పేసి వచ్చినప్పుడు మనలందరికీ తెలుసు, ఆ ఎత్తైనటువంటి ప్రతిమను, బంగారముతో చేసినటువంటి ప్రతిమను ఆ నెబుకద్నెజరు రాజు నిలవబెట్టి అడుగుతూ ఉన్నాడు దాన్ని సాష్టాంగపడమని. కానీ ఈ యొక్క ముగ్గురు యవ్వనస్తులు ఏం చేశారన్నట్టు, ఆ దేశములో వారి ప్రాంతము కాదు, వారి భాష కాదు, వారి ప్రజలు కాదు,
కొంతమంది అనుకుంటూ ఉంటారు, మరి ఇక్కడి నుంచి మనము కొన్ని పనుల నిమిత్తము హైదరాబాద్కు వెళ్ళో లేకపోతే పూణే లేకపోతే ఇతర ప్రాంతాలకు వెళ్ళే పని చేస్తూ ఉన్నారు చాలామంది యవనస్తులు. అయితే కొంతమంది నమ్మకంగా ఉంటారు, కొంతమంది ఏం చేస్తారంటే ఎవరు లేరు కదా, మన వాళ్ళు ఎవరు లేరు, మా తల్లిదండ్రులు లేరు, మమ్మల్ని ఎవరు ఏమనడానికి, మనం ఇష్టం వచ్చినట్లుగా చేసుకుందాము అని చాలామంది వారి యవన జీవితాన్ని వృధాగా మరి చేసుకుంటూ ఉన్నారు. ఇష్టం వచ్చినట్లు మరి లోకానుసారమైన జీవితాన్ని వారు జీవిస్తూ ఉన్నారు. కానీ వారు ఇటువంటి విధంగా వారు కానీ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారని అంటే, ఎక్కడున్నప్పటికీ కూడా మేము మా దేవుని ఘనత కొరకే మేము జీవిస్తాము, ఆయనే ఆరాధిస్తాము, ఇక ఎవరిని మేము ఆరాధించము అని ఎంతో రూఢిగా వారు నమ్మినటువంటి విశ్వాసానికి కట్టుబడి ఉన్నారు. అయితే ఆ రాజు దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత, ఏంటి మీరు కల్దీలు వెళ్ళారని రాజు దగ్గరికి, అయ్యా మీరు నిలవబెట్టినటువంటి ప్రతిమకు అందరూ సాష్టాంగపడ్డారు, కానీ కల్దీల్లో ఉన్నటువంటి మరి కొందరు, ఇదిగో యూదులలో ఉన్నటువంటి 3 యవనస్తులు మాత్రమే ఆ యొక్క విగ్రహానికి సాష్టాంగపడాలి. ఎంతమందట? 3. శేషం ఎప్పుడు కూడా తక్కువే ఉంటుందండి. దేవుని కొరకు నమ్మకమైన వారు కూడా బహు కొద్దిమందే ఉంటారు. అయితే వీరి దగ్గర రాజు దగ్గరికి వెళ్ళి చెబుతూ ఉంటే, తీసుకురమ్మని చెప్పేసి అన్నాడు. రాజు అడుగుతూ ఉన్నారు, ఎందుకు పడలేదు, ఎందుకు సాష్టాంగ పడలేదు? సరే నేను క్షమించేశాను, మరొకసారి నేను అడుగుతున్నాను, సాష్టాంగపడండి. మేము పడము. ఏం చేశారని ఎవరు మాట అన్నారు? ఒక రాజు మాటను తృణీకరించేశారండి. చంపేస్తాము అని చెప్పేసి ఇదిగో అగ్నిగుండాన్ని అక్కడ రెడీ చేసేసారు, అన్నీ కూడా ఉన్నాయి. మేము సాష్టాంగపడం, మేము దేవునికి లోబడి ఉంటాం, ఆయన మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు లేకపోయినా పర్వాలేదు, మేము ఆయనకే సాష్టాంగపడతామని రూఢిగా నిలవబడ్డారని, రాజీ పడలేదు. ఎంతగానో మరి ఆ యొక్క నమ్మకానికి అగ్నిగుండములో పడవేసినప్పటికీ కూడా దేవుడు వారికి ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. నిజంగా వారు బయటకు వస్తూ ఉన్నారన్న తర్వాత అగ్నిలో నుంచి అందరూ చూస్తూ ఉన్నారు, నిజముగా వీరు ఆరాధించేటువంటి దేవుడు పూజ్యార్హుడు. ఎవరన్నారు ఈ మాట? నెబుకద్నెజరు అనేటువంటి రాజు, ఒక అన్యుడు. గమనించండి, ఆ అన్య దేశములో దేవుని కొరకు 3 యవనస్తులు నిలవబడ్డారు. మరి నేటి దినములలో మరి దేవుని కొరకు మన సంఘములో కూడా ఎంతమంది నిలవబడాలండి? ఎంతమంది ఆయన కొరకు మనం నిలవబడుతూ ఉన్నాము? ఇక్కడ ఉన్నటువంటి మనమందరమును కూడా ఆయన మహిమ కొరకే పిలవబడ్డాము, ఆయన కొరకే మనం ఏర్పాటు చేయబడ్డాము. మరి నీవు నేను కూడా ఆయన కొరకు నిలవబడాలి, ఎందులోనూ కూడా రాజీ పడకూడదు. అపవాది మనల్ని మోసం చేస్తాడు, ఆ మోసంలో ముందుగా నాశనాన్ని పెడతాడు, లేదా అంతకంటే శ్రమ పెడతాడు. ఆ శ్రమలో కూడా మరి ఇంకా లొంగలేదంటే రాజీకి వచ్చేయమని చెప్పేసి అంటూ ఉంటాడు. రాజీ పడిపోమని మనము రాజీ పడవలసిన అవసరము లేనిలేదు. మనము దేవునికి ఎప్పుడూ మనము లోబడి ఉండాలి. ఈ రోజుల్లో చాలామంది యవనస్తులు దేనికి రాజీ పడిపోతున్నాం? యవనస్తులని కాదు, సంఘ బిడ్డలమైనటువంటి మనము కూడా చాలా విషయాల్లో రాజీ పడిపోతూ ఉన్నాము. సబ్బాతు దినము ఇది దేవుడు, ఇదిగో ఈయనే సృష్టికర్త అని శాశ్వతమైనటువంటి జ్ఞాపక చిహ్నముగా మనకి సబ్బాతు దినాన్ని ఆచరించమని దేవుడు మనకిస్తే, ఆ దినమందు మనము చక్కటి ఆయన సన్నిధిలో మనము గడపవలసి వస్తే, 6 దినాలు కష్టపడమన్నాడు, కష్టపడుతున్నాము. 7వ దినం ఏదో ఒక చిన్న పని వచ్చింది, ఏం చేయాలి? ఏం చేయాలండి? అపవాది అంటాడు, ఓల్డ్ వారాలు వెళ్దాం, ఈ వారానికి ఎందుకు వచ్చి మనకి ఇంకో పలానా కార్యక్రమం ఉంది, వెళ్దాం. నెమ్మదిగా రాజ్యపరిచేస్తాడని. అప్పుడు ఆ మాట విని మనం వెళ్ళిపోతే, ఆ దినమే చివరి దినం అయితే ఏమవుతుందని మన పరిస్థితి? నిజముగా మనము రాజీ పడకూడదు, అన్ని విషయములలో నమ్మకముగా మనం ఉండాలి. ఈ షడ్రకు, మేషకు, అబేద్నెగో, అననీయ, మిషాయేలు, అజర్యా అనేటువంటి ఈ యవనస్తులు దేవుని కొరకు నిలవబడ్డారు. మరి అటువంటి బలమైనటువంటి యవనస్తులు నేటి దినములలో కూడా నిలవబడాలి. ఎవరి కొరకు? దేవుని కొరకు. ఎందుకు? ఆయనే మన సృష్టికర్తగా, ఆయనే మనల్ని కలుగు చేశాడు, ఆయనే మనల్ని జీవింపజేస్తూ ఉన్నాడు, ఆయన వలననే మనము ఉనికిలో ఉన్నాము. ఆయనకే మనము పరిపూర్ణమైనటువంటి విధేయత మనము కనపరచవలసిన వారమై ఉన్నాము. ఆ విధేయత వలననే మనకు కలుగు మరణము నుండి కూడా తప్పించుకునేటువంటి మార్గం అదే అని చెప్పేసి ఈ లేఖనాలు మనకి వివరిస్తూ ఉన్నాయి. కాబట్టి దేవుడు మనలను ప్రేమించి అనుగ్రహించిన ఈ ఉన్నతమైనటువంటి జీవితాన్ని బాల్యం అందే, యవన కాలం అందే మనము స్మరణకు మన సృష్టి
సృష్టికర్తను తెచ్చుకుని, ఆ సృష్టికర్తను మనకు స్మరణకు తెచ్చుకుని మనం ఆయనకు లోబడి విధేయత చూపేటువంటి వారముగా మనం ఉండాలి. బైబిల్లో చాలామంది మరి ఆయన కొరకు నిలవబడినటువంటి వారు ఉన్నారు. మరి ఎంతగానో యోషియా అనేటువంటి ఒక రాజు, ఆయన 8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు రాజుగా నియమించబడ్డాడండి. ఎన్ని 8 సంవత్సరాల వయసులో రాజు అయ్యాడు. తన బాల్య దినములలోనే సృష్టికర్తను ఎరిగాడు. తన యొక్క మరి పితరుడైనటువంటి దావీదు వలె అతడు కూడా నడుచుకున్నాడు. 31 సంవత్సరాలు ఆయన ఆ రాజ్యాన్ని పరిపాలించాడు. ఏ గొడవలు లేవు, సమాధానంగా వెళ్ళిపోయింది. మరి ఇంకా చెప్పాలంటే దావీదులోను, సొలొమోనులోను, ఇంకా యెహోషాపాతులోను వీరిలో తప్పిదాలు ఉన్నాయేమో, కానీ యోషియాలో ఏ తప్పిదము లేదు. తన చివరి బ్రతుకు వరకు కూడా ఆయన నమ్మకంగానే బ్రతికాడు. తన యవ్వన కాలము, తన బాల్యములోనే దేవుని కొరకు నిలవబడ్డాడు. ఇవి 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయములో మనలందరికీ మొదటి 2 వచనాలలో చక్కగా వివరించి చెబుతా ఉన్నాడని గమనించండి. ఇటువంటి వారు నేడు యవనస్తులో మనకు కావాలి సంఘములో. ఎందుకొరకు? దేవుని యొక్క పరిచర్య కొరకు. తర్వాత సమూయేలు బాలుడు, తల్లి తీసుకొచ్చి ఏం చేసింది? ఏలి, అయ్యా యాజకుడా, ఇదిగో నా కుమారుడు అప్పగించేసి వెళ్ళిపోయింది. ఆ కుమారుడు ఏం చేశాడు? తన బాల్య దినమందే సృష్టికర్తను ఎరిగాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు సమూయేలుతో, సమూయేలు ముందు అర్థం అవ్వలేదు అతనికి ఎవరు పిలుస్తున్నాడు. ఏలి దగ్గరికి వెళ్ళి అయ్యా పిలిచావా? లేదు. ఈసారి ఏలికి అర్థమైంది దేవుడు ఇతనితో మాట్లాడుతున్నాడు. ఈసారి నువ్వేమంటాడంటే, చిత్తగించుము, నీ దాసుడు ఆలకించుచున్నాడు అని చెప్పనగానే అదే మాట చెప్పాడు. దేవుడు అతనితో మాట్లాడాడు. ఎంత గొప్ప మాట చూడండి. నిజముగా యవనస్తులు, బాల్యములో ఉన్నటువంటి బిడ్డలు ఆ సృష్టికర్తని జ్ఞాపకముని తెచ్చుకున్నట్లయితే ఆ వారి జీవితము ఎంత మధురముగా మార్చబడుతుందనంటే, ఆయన యొక్క నామము ఎంతో మహిమకరముగా ఆ బిడ్డలను బలమైనటువంటి పాత్రలుగా వినియోగించుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రియ తల్లిదండ్రులారా, ప్రియ సంఘ పెద్దలు, విశ్వాసలో మీ ముందున్నటువంటి పిల్లలని, మీ ముందున్నటువంటి యవనస్తులని మనము తృణీకరించకూడదండి. అలనాడు శిష్యులు మరి ఏం చేశారు? యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వస్తుంటే పిల్లలు ఏమంటున్నారండి? వద్దు ఆగు, వెనక్కి వెళ్ళిపోండి. ప్రభువు చూచి అంటున్నాడు, కోపపడి వాళ్ళని ఆటంకపరచదు, నా యొద్దకు రానివ్వండి. పరలోక రాజ్యము ఇలాంటి వారిదే. ఎంత గొప్ప స్టేట్మెంట్ చేశాడో చూడండి. ప్రభువు దగ్గరికి మనం రానివ్వాలి. బిడ్డలని, యవనస్తులని మనము సంఘములో చక్కగా వారిని ప్రోత్సహించి దేవునికి మాటల చేత వారిని నింపి దేవుణ్ణి తెలుసుకునేలాగా వారిని ఎంకరేజ్ చేసి, పెద్దలము, తల్లిదండ్రులుగా మనమందరమును కూడా మనము వారిని ఎంకరేజ్ చేసి నడిపించాలి. ఒక పాస్టర్ గారి మీద లేదా బాధ్యత, తల్లిదండ్రుల మీద ఉందా బాధ్యత. ఆ యవనస్తులని, ఆ బిడ్డలని దేవుని సన్నిధానానికి నడిపించి దేవుని కొరకు జీవింపచేసేటువంటి ఆ బాధ్యత సంఘములో ఉన్న పెద్దల మీద, విశ్వాసుల మీద, మనలందరి మీద కూడా ఆ బాధ్యత ఉంది. కాబట్టి మనము నడిపించబడుతూ ఆయన కొరకు మనము జీవిస్తూ మన వెనక నుండి ప్రయాణమై వస్తున్నటువంటి నెక్స్ట్ జనరేషన్ని మనము కూడా ఏం చేయాలి? చక్కగా తయారు చేసుకుని ఆ యవన బిడ్డలను ప్రోత్సహించి దేవుని సన్నిధిలో మనము నడిపించేటువంటి వారముగా మనం ఉండాలి. అలాగా మనం నడిపించడానికి మనము ప్రయత్నం చేయాలని. అయితే మరి ఆ యొక్క నడిపించడానికి మనం అందరమును కూడా సహాయం చేసేవారముగా మనం ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులందరికీ కూడా చివరిగా నేను ఒకే ఒక మాట నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఈ యవన కాలం అనేది మీకు విత్తేటువంటి కాలము. ఏంటండి? యవన కాలం అనేది విత్తే కాలము, విత్తనములను విత్తే కాలము. ఒకసారి ఆలోచన చేద్దాము. ఏంటి అని అంటే, కొన్ని విత్తనాలను మనము తీసుకుని విత్తితే అదేమవుతుందండి? అది భూమిలో అది మొలకెత్తి తరువాత చక్కగా కాండాలు వేసుకుని చిగురించి ఫలించి అభివృద్ధి చెందుతుంది. అయితే యవ్వన కాలము కూడా విత్తే కాలము. నీ యవ్వన కాలములో నీవు ఏది విత్తుతావో, నీ ఏ పని చేస్తావో, నీవే మాటలు మాట్లాడుతావో ఆ మాటలన్నిటికీ కూడా ఫలము మరి అది దుఃఖముతో నిండుతుందో సంతోషంతో నిండుతుందో అది మనకు తెలియదు. చివరికి ఏదో ఫలం అనేది నీవు ఫలిస్తావు. కాబట్టి ఫలించే దాన్ని బట్టే నీ యొక్క ఫలం అనేది
అంటే విత్తేటువంటి దాన్ని బట్టే నీ ఫలం అనేది ఉంటుందని. కాబట్టి ఇక్కడ ఉన్న యవనస్తులారా, మీ యొక్క జీవితం ఎంతో విలువైనది. దేవుడు మీకు ఇచ్చినటువంటి తలాంతులను, మీకు ఇచ్చిన సమయాన్ని, మీకు ఇచ్చినటువంటి విలువైనటువంటి ఈ జీవితాన్ని ఆయన కొరకు, ఆయన మహిమ కొరకు మీరు వినియోగించి మంచి విత్తనాలను మీరు విత్తాలి, మంచి కార్యాలు మీరు చేయాలి. అలా మీరు ఏదైతే చేస్తారో ఆ తదుపరి మీ భవిష్యత్తులో మీరు ఏమి ఫలిస్తారని అంటే ఉన్నతమైనటువంటి ఫలములనేవి మీరు ఫలించడానికి అవకాశము ఉంటుంది. లేని పక్షాన మరి చెడ్డని విత్తితే చెడే మనము కోస్తాము. కాబట్టి నీ యవన కాలము ఎంతో విలువైనటువంటిది. మరి మరలా అది పోతే తిరిగి రాదు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, సమయము పోతే మరలా తిరిగి రాదు గనుక ఇదే మంచి సమయము, ఇదే అనుకువైనటువంటి సమయము. దుర్దినములు రాకమునిపే, మరి ఇంకా మరి సమస్తమును మనము కోల్పోవక మునిపే మనము మన బాల్య దినములలోనే, యవన కాలములోనే మన సృష్టికర్త అయినటువంటి దేవునిని మనం ఏం చేయాలి? జ్ఞాపకమునకు తెచ్చుకొని ఆయన ప్రేమ ఎట్టిదో, ఆయన మనపై కనపరుచుచున్నటువంటి కనికరం ఎట్టిదో, ఆయన మరలా చాచినటువంటి చేతులతో మనల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నటువంటి ఆహ్వానం ఎట్టిదో తెలుసుకొని ఆయన ఆహ్వానాన్ని మనం అంగీకరించి ఆయన యొద్దకు తిరిగి మనం వద్దాము. ఇంతవరకు నీ జీవితం ఎలా ఉన్నది అనేది ఆయన చూడడు. ఇక మీదట మరి నా జీవితాన్ని నేను నా దేవునికి చేతిలోనికి నేను అప్పగిస్తాను, ఆ తదుపరి ఆయనే నన్ను నడిపిస్తాడు అని మనం అందరమును కూడా తీర్మానం తీసుకొని మన జీవితాలను ప్రభు చేతులకి మనము సమర్పించుకుందాము. తప్పిపోయినటువంటి కుమారుడు ఏమైందని అతని పరిస్థితి, తండ్రిని విడిచి వెళ్ళిపోయాడు. బాధ కలిగింది. తర్వాత అన్నీ నష్టపోయిన తర్వాత అయ్యో కూర్చుని బాధపడతా ఉన్నాడండి. ఈ లోకమే అందమైనది, ఈ లోకమే శాశ్వతము, ఈ లోకములో ధనము, ఈ లోకములో పేరు ప్రఖ్యాతులు, ఈ లోకములో ఎంజాయ్మెంట్, ఇదే నాకు ప్రాముఖ్యమని వెళ్ళాడు. తిరిగి ఏమైపోయాడు? పందులు మేచేటువంటి ఆ పొట్టును తినడానికి కూడా సిద్ధపడ్డాడు. ఎవరి మాటని? అపవాది మాట విని. మరి అపవాది మాట విని ఆ అపవాది యొక్క మోసములు పడి ఈ లోకములో మనము వెళితే చివరికి మన స్థితి అదే. ఎక్కడ? పందులు మేపే ఆ చోటే. అదేమైనా సంతోషంగా మంచి సువాసన వచ్చేటువంటి చోటు అంటారా? లేదు, చెడ్డ కంపు కొడతా ఉందండి. కాబట్టి ఈ లోకమును మీరు ప్రేమించొద్దు. ఈ లోకములో ఉన్నటువంటి వాటిని మీరు జయించుట కొరకు ప్రభువు మాటను మీరు విని ఆయనకు లోబడి మీరు నడిచినట్లయితే ఆయన మీకు జయాన్ని ఇస్తాడు. ప్రియమైనటువంటి యవన బిడ్డలారా, మీ జీవితాలను ప్రభువు చేతులకి సమర్పించి ప్రతి ఉదయము కూడా లేవగానే మీరు చేయవలసిన పని, నేను నిస్సహాయుణ్ణి, నేను బలహీనుడిని, ఈ దినము నేను నడవవలసినటువంటి మార్గము నాకు కనపరచు, ఈ దినము నేను చేయవలసిన పనులను మాకు చూపించి ఆ పనులలో నీ జయమును నాకు దయచేయమని ఆయన మీద అడిగి ఆయన మీద ఆధారపడి మనము ప్రార్థన చేయాలి. అంతేకాక నేను వెళ్ళేటువంటి మార్గము నాకు కనపరచుమని వాక్యము ద్వారా దేవుని మనతో మాట్లాడుతున్నాడన్న విషయాన్ని తెలుసుకుని ఆ వాక్యము ద్వారా మనము దేవుని అడగాలి. ఖచ్చితంగా ఆయన మనకి కనపరుస్తాడు. కాబట్టి యవన బిడ్డలో మీ యొక్క యవన కాలములో ఈ అపవాదిని ప్రక్కన పెట్టి ప్రభువుని తెలుసుకుని ఆ ప్రభువు మాటకు విధేయులై ఉండడానికి మీ యొక్క విలువైనటువంటి జీవితాన్ని ఆధ్యాత్మికంగా పెంపొందించుకోవడానికి మీరు అనుదినము కూడా కృషి చేయాలి. అది ఎలాగునంటే మీరు వాక్యము చదవాలి, ప్రార్థన మీరు చేయాలి. అవి లేకుండా మీ దినాన్ని గనక మీరు ప్రారంభిస్తే మీరు అపవాది యొక్క చేతిలో బందీలుగా ఉంటారు. అదే ప్రభువుని మీరు అడిగి మీరు నడుచుకున్నట్లయితే ఆ ప్రభువు నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలవబెడతాడు. కాబట్టి ఉన్నతమైన స్థితి లేకపోతే బందీయా? ఆలోచన చేద్దాము. ప్రభువుకే మన జీవితాలని సమర్పించి ఆయనకు విలువైనటువంటి మరి మన జీవితాన్ని ఆయన కొరకు మనము వినియోగించుకోవడానికి ఉపయోగించి ఆయన నామ ఘనత కొరకు మనము ప్రయాసపడడానికి ప్రయత్నం చేద్దాము. అయితే దేవుడు మనలందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. యవనస్తులని ఆయన చిత్తం ఈ లోకములో నెరవేర్చడానికి, ఆయన పని కొనసాగించటానికి నేటి యవన బిడ్డలు చాలా ప్రాముఖ్యము. ఆయన పనిలో ముందుండి పని చేయగలిగేటువంటి సామర్థ్యాన్ని దేవుడు యవనస్తులకి ఇస్తూ ఉన్నాడని. కాబట్టి ఆ యవనస్తులు వాటిని, ఆ తలంతులను మీరు దుర్వినియోగం చేసుకోవద్దు, పాతి పెట్టద్దు. కొంతమంది అంటూ ఉంటారు, నేను బాగా కీబోర్డ్ ప్లే చేయలేనండి, అందుకే నేను వెనకాల ఉంటాను. నేను బాగా పాడలేనండి, అందుకే నా మూలలో ఉంటాను.
నేను మిషన్ రిపోర్ట్ చెప్పలేనండి, అందుకే నేను మెట్ల మీద కూర్చుంటాను బయట. లేనే లేదు. మీకు ఇవ్వబడిన తలంత అది చిన్నదైనా ఆ చిన్నదానికి నమ్మకముగా ఉపయోగించండి. నమ్మకముగా ఆ తలంతుని మీరు ఉపయోగించినట్లయితే, ఆ చిన్నదానిని నమ్మకంగా ఉంటే తర్వాత మిమ్మల్ని ఎంత ఉన్నతమైన దాని మీద పెడతాడో ఆ తర్వాత మీకే అర్థమవుతుంది. కాబట్టి మీరు తలంచుకోవద్దు, నేను తక్కువ వారు ఎక్కువ అని. దేవుని సన్నిధిలో నాకు ఇదే చిన్న తలంత ఇవ్వబడింది అని చెప్పేసి మీరు అనుకోవద్దు. మీకు ఇవ్వబడిన తలాంత ఏదో, అది పాడటమో, మిషన్ రిపోర్ట్ చెప్పటమో, లేకపోతే మరి ఆయన స్తుతించటమో, కీబోర్డ్ ప్లే చేయటమో, ఈ యొక్క మరి చక్కగా ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ చక్కగా మరి నడిపించటమో, ఇవన్నీ కూడా దేవుడు మనకిచ్చిన తలాంతులే. ఏ తలాంతు నీకు ఇవ్వబడితే ఆ తలంతులో నమ్మకముగా నీవు ఆ తలంతును ఉపయోగించు. నీవు ఉపయోగించుకోకుండా అలాగే కూర్చున్నట్లయితే ఆ తలంతుని నీవేం చేస్తున్నట్లు? పాతి పెట్టినట్లే. ప్రభువు చెడుగుతాడు, నీకు ఇచ్చిన తలాంత ఏం చేసావు? ఇదిగో ఇస్తే ఉపయోగం ఏముంది? తీసుకెళ్ళిపో, బయట ఆడేస్తాడని మరలా. కాబట్టి గమనించండి, మీకు ఇచ్చిన విలువైన జీవితాన్ని విలువైనదిగా మీరు ఉపయోగించుకోండి. మనం ఎవరికంటే తక్కువ కాదు, మనం ఎవరికంటే ఏంటంటే అందరూ సమానమే. మరి మనము నిజముగా దేవుని దృష్టిలో ఎంతో విలువైనటువంటి వారము. అటువంటి ఈ విలువైనటువంటి జీవితానికి ఒక అర్థాన్ని, ఒక ఉద్దేశాన్ని మనం గురితెరిగి ఆ సృష్టికర్తను జ్ఞాపకము తెచ్చుకుని ఆ సృష్టికర్త చేతిలో మన జీవితాలను సమర్పించి ఆయన ద్వారా నడిపించబడడానికి మనము మన హృదయాలని ఆయనకి సమర్పించుకుందాము. ఆయనకు మన జీవితాన్ని పరిపూర్ణముగా మరి నిందారహితమైనటువంటి మనస్సుతో మనం అప్పగించకపోతే మనము వెనకబడిపోతామండి. కాబట్టి మనమందరమును కూడా మన జీవితాలని ఆ ప్రభువు చేతులకి సమర్పించుకుని ముందుకు నడిపించబడదాము. ఎప్పుడూ కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకుందాము, మన యవ్వనము మరలా తిరిగి వెనకకు రాదు. యవ్వన కాలములోనే ఎంత పరిగెట్టాలో అంత దేవుని కొరకు అంతగా మనము పరిగెడదాము. ఎంత ప్రయాసపడాలో అంతే మనము ప్రయాసపడదాము. ప్రభువు తరువాత, యేసుక్రీస్తు వారి తరువాత దేవుడు మరొకరిని చూశాడు. ఒకరిని ఆయనకు ఒకరి మీద కన్నులు పడ్డాయి. ఎవరనంటే సౌలు మీద. సౌలుని పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. సౌలు ఏం చేశాడు? తన బలానంతా కూడగట్టుకుని తన ముందున్నటువంటి పరుగు పందెంలో బలంగా పరిగెత్తాడు, గొప్ప సేవ చేశాడని. అలాగనే నేడు నీవు నేను కూడా ఆయన యొక్క సేవలో జత పనివారముగా ఉండడానికి మనలందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు. నో మ్యాటర్ ఏ తలంతు నీకు ఇస్తే ఆ తలంతుని నమ్మకముగా ఉపయోగించి ఆయన కొరకు మహిమకరముగా జీవించు. ఆ తదుపరి నిన్ను ఉన్నతమైనటువంటి వాణిగా నిలవబెడతాడు. దేవునితో సమాధానాన్ని ఆయన నీకు దయచేస్తాడు. కాబట్టి మన బ్రతుకు దినములలో మన సృష్టికర్తను మనము జ్ఞాపకము తెచ్చుకొని దేవునికి మన విలువైన జీవితాన్ని మనం ఇద్దాము. యవన కాలములోనే మనం ఆయన చేతులకు మనం ఇవ్వకపోతే వృద్ధాప్యములు ఇస్తే మనం ఏం తీసుకుంటామంటారా? ఇక్కడ మనకి కనబడుతూ ఉంది. ఎవరికైనా ఒక అమ్మాయి దగ్గరకు వెళ్ళి వాడిపోయినటువంటి పువ్వు ఇస్తామంటారా? ఏది ఇస్తామండి? నిగనిగలాడేటువంటి ఆ పువ్వును చూడగానే ఇంప్రెస్ అయిపోవాలన్నమాట. అవునా కదంటారా? ఇంప్రెస్ అయిపోయి హక్ చేసేసుకోవాలి. అంతగా మంచి అందమైనటువంటి పువ్వుని మనం ఇస్తాము. అయితే మరి దేవుని చేతికి కూడా మన బలమైనటువంటి యవ్వన కాలాన్ని ఆయన చేతికి ఇవ్వాలి. వాలిపోయినటువంటి జీవితాన్ని కాదు. అలా అని వృద్ధుల్ని తక్కువ చేసి అనట్లేదు. ఏ కాలములుంటే ఆ కాలములో మనం ఎలా దేవుని కొరకు మహిమకరంగా ఉండాలో ఆ విధంగా మనం ఆయన మహిమ కొరకు మనము జీవిద్దాము. ఇక్కడున్న యవ్వనస్తులారా, మీ జీవితం ఎంతో అందమైంది, విలువైనది, సమయము ఉన్నతమైంది. దానిని పోగొట్టుకోకుండా దేవుని చేతులకి మీ జీవితాలను సమర్పించుకొని నడిపించమని మీరు అడగండి. నేను చెప్పగలను, మీ భవిష్యత్తులో దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో నిలవబెడతాడు. అటువంటి ఉన్నతమైన స్థితిలో మీరును, ప్రియ సంఘము, నేటి యువతరము ఆయన కొరకు పనిచేసేవారుగా, ఆయన పరిచర్యలో బలమైనటువంటి పనిముట్లుగా ఉండడానికి మనలందరినీ కూడా వినియోగించుకుని ఆయన మహిమ తెచ్చుకున్నాడుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహాగణుడవు, మహోన్నతుడవు, మీకే స్తోత్రములు. ఇంతవరకు నీవు మాతో మాట్లాడి ఉన్నావని మేము నమ్ముచున్నాము. ప్రభువా, మేము వృద్ధాప్యములోనికి పోయినప్పుడు మా వెనుకకు తిరిగి చూస్తే ఏమీ ప్రభువా మరి లేదు అని అనకుండా మా యవ్వన కాలాన్ని, మా మధ్య దశను దేవుని కొరకు మహిమకరముగా జీవించాము అనేటువంటి సంతృప్తి మేము కలిగి ఉండినట్లు
మేము ఇక నుండి ప్రభువా నీ కొరకు బలమైనటువంటి సాధనములుగా వినియోగింపబడు ధన్యత మాకివ్వండి. మా సమస్త అతిక్రమములను మన్నించి నేడు మీ ప్రియబిడలుగా అంగీకరించి నీ బలమైనటువంటి చేతులతో మమ్మలను బలపరిచి నీ పరిచర్యకు బలమైనటువంటి పాత్రలుగా మరి ఇక్కడ ఉన్నటువంటి యవన బిడ్డలందరినీ కూడా ఎంపిక చేసుకుని వినియోగించుకున్నామని, ఇక్కడున్న మమ్ములను ప్రియ సంఘాన్ని దీవించి ఆశీర్వదించమని, నీ కొరకు నమ్మకమైన వారముగా జీవించటం మాకు నేర్పమని, ఈ సమయాన్ని వృధాపరచుకోకుండా నీ కొరకు ఆ సమయాన్ని వినియోగించి మరి ఇదిగోని మీ నామ మహిమార్థమే జీవించటకు సహాయం ఇచ్చామని యేసు నామములో ఈ కొద్ది మనవులు అడిగి పొందుకుని నాము తండ్రి. ఆమేన్.